సార్ బుద్ధింకని కలిశాను. పాకిస్తాన్కి చైనాకి లింక్ ఏంటో కనుక్కున్నారు. చైనా వాళ్ళు పెద్ద ప్లానే వేశారు సార్. ఇండియాలో ఒక హై పొజిషన్లో ఉన్న అధికారే ఈ లాఫింగ్ బుద్ధ సార్. పార్టీ కనిపెట్టాలి. శత్రువుని కూడా తేలిగ్గా కనిపెట్టాలి. శత్రువు అని కనిపెట్టడమే కష్టం. మీరు చేసేది మీరు చేయండి, నేను చేసేది నేను చేస్తాను. ఓవర్ అండ్ అవుట్. సరే సార్, ఓవర్ అండ్ అవుట్. తీవ్రవాదివి కదా నువ్వు. కనిపెట్టేసావా? ఎప్పటికో పో. నాకు మొత్తం అర్థమైపోయింది. మీ నాన్న మీద పగ పెంచుకునే కదా నువ్వు ఇట్లాంటి పనులు చేయడం మొదలెట్టావు. ఎత్తిగలనా? నోను మూసుకుని పో. ఆయనకి పాపం ఎంత పిచ్చి దేశం అంటే ఆయనకి తెలిస్తే నేను చంపేస్తారు. నేను ఇప్పుడే చెప్తాను. ఓవర్ బిస్బావంటే ఏం పీక్తావు? ఊళ్ళో అందరికీ చెప్తాను, స్టేజ్ మీదకి చెప్తాను. చెప్తే అర్థం కదా, పీక నొక్కి చంపేస్తాను నేను. చంపురా, చంపు. మరి ఇంకా ఎందుకు ఆగుతున్నావు? నన్ను చంపే, చంపమంటున్నారు. నేనే ఏదో పని చేయట్లేదు. నేను నా దేశం కోసమే పనిచేస్తున్నాను. ఇంతకు మించి ఏం చెప్పలేను. ఊరకెక్కించు. ఎలా నమ్మమంటావు? నేను చెప్తే నమ్మవా నువ్వు? నేనెందుకు నమ్మాలి? నీకు నాకు ఏంటి? నువ్వు నా మొగుడువా? నన్ను చేసుకోబోయేవాడివా? ఏదన్నా అదే అంటావు. అందుకే నీకేదైనా పెద్ద విషయం కావచ్చు, నాకు ఇదే పెద్ద విషయం. మనిద్దరు చిన్నప్పుడే నువ్వు నాకు నేను నీకు అని ఈ ఊరంతా అనుకుంది. నువ్వు అలాగే ఉండేవాడుగా. ఎందుకో 3 ఏళ్ల ముందు నుంచి మనిషివే మారిపోయావు. ఎగిరి పడుతున్నావు, దూరం దూరం పెడుతున్నావు. నా దగ్గర అబద్ధాలు చెప్తున్నావు, నీ దగ్గర మోసపోతున్నాను. నిజమే చెప్తున్నాను. నాకదొద్దు. నీకు నేనంటే ఇష్టమా, ఇష్టం లేదా అది చెప్పు చాలు. ఇష్టం, కానీ పెళ్లి చేసుకోను. ఏ? నీ మంచి కోసమే. నా వృత్తి అలాంటిది. నువ్వు చచ్చిపోతావా? నీ వదిన లేరు, నీ అన్నలు పోయినా సరే తిరిగొస్తారని నమ్మి వాళ్ళు బతకట్లా? వాళ్ళు చచ్చిపోతే ఈ దేశం రాజ మర్యాదలతో జాతీయ జెండా కప్పి వీర మరణం పొందాలని ప్రకటిస్తుంది. నేను చేస్తే అదొక అనాథశం. ఈ దేశం పట్టించుకోదు. అర్థమైందా? నీ అన్నలు మళ్ళీ రారని ఈ దేశం అంతా చెప్తుంది. నువ్వు రావని ఎవరు చెప్పరు కదా. ఏదో ఒక రోజు నువ్వు తిరిగి వస్తావని నమ్మకంతో బతికేస్తాను. ఇంకేం వద్దు. నేను అనుకున్న దానికన్నా నువ్వు పెద్ద దిగ్గరదానివి. నేను నీకు అబద్ధం చెప్పకూడదంటే నువ్వు నన్ను ఏమీ అడగకూడదు. నీ బాబు కలిసాకు చేసుకుంటానని. ఏమన్నా? మళ్ళీ చెప్పిన పోవే. I'll see you down in a while. ఓకే సార్. మీరు ఒకరి గురించి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో నాకు తెలుసు. I want you to stop that right away. లాఫింగ్ బుద్ధాని మీరు టచ్ చేయకండి. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఒకప్పుడు మీ ఫ్యామిలీ రాయల్ ఫ్యామిలీలా బతికేది. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ మీదే బతుకుతోంది. నేను రాజం చేస్తాను. 5 కోట్లు. నువ్వు ఆలోచిస్తుంటే నాకు అర్థమవుతుంది మహారాజ్. ఐ థింక్ యూల్ మేక్ ద రైట్ డెసిషన్. మహారాజ్ రెస్పాండింగ్ సర్దార్. బుద్ధింగా చెప్పిన లాఫింగ్ బుద్ధ ఎవరు కనిపెట్టేశాను. వాట్? కమ్ అగైన్. మన ఇండియాకి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. సర్దార్, నువ్వు చెప్పేదానికి ఎవిడెన్స్ ఏంటి? సార్, చైనా వాళ్ళు పైప్ లైన్ ఐడియాకి బ్లూ ప్రింట్ వేస్తారంటే అది భాస్కర్ సాటిలైట్ ఇమేజ్ సాయంతోనే అది వాళ్ళకి చేర్చింది పీకే అబ్రహాం. కలకత్తా కాన్ఫరెన్స్ లో ప్లాస్టిక్ బాటిల్ ఫ్యాక్టరీకి అప్రూవల్ ఇచ్చింది పీకే అబ్రహాం. వాడి టెలిఫోన్ రికార్డ్స్ అన్ని చెక్ చేసి చూసాను. చేసిన ట్రంక్ కాల్స్ అన్ని చైనాకే. కలకత్తా, బొంబాయి, ఢిల్లీ అన్ని చోట్ల వాళ్ళని డైరెక్ట్ గా కలవడం నేనే చూసాను సార్. ఖచ్చితంగా చెప్పగలను లాఫింగ్ బుద్ధ పీకే అబ్రహామే సార్. సర్దార్, నువ్వు అక్యూజ్ చేస్తోంది నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ని. అతను ఒక పెద్ద పేట్రియట్. ఇండియాకి ద్రోహం చేసి చైనాకి ఎందుకు పనిచేస్తాడు? మన దేశంలో ఒక రోజుకి ఒక వ్యక్తికి 5 లీటర్ల నీళ్ళు అవసరం అవుతుంది. దాన్ని అమ్మాలనుకుంటే మన దేశ జనాభా లెక్కేస్తే అది రూపాయి 2 రూపాయల వ్యాపారం కాదు,
10 లక్షల కోట్ల వ్యాపారం. ఎన్ని కోట్లని చెప్పావు సర్దార్? 10 లక్షల కోట్లు. వాటిని పట్టుకొని తీరాలి సార్. సర్దార్, నీకేమీ అర్థం కావట్లేదు. మనం ఏ ఎవిడెన్స్ కలెక్ట్ చేసినా చివరికి అది అతని టేబుల్కి వెళ్తుంది. అతను సంతకం చేస్తేనే అది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ గా మారుతుంది. వాడి బ్రతుకుతూ వాడు ఈ పదవిలో ఉన్న ప్రతి క్షణం మనకి ప్రమాదమే సార్. ఏం చేయగలం సర్దార్? నువ్వు నేను ఏం చేయగలం? అతనుకున్న కనెక్షన్స్ తో పుట్టలో పావులా సేఫ్ గా ఉన్నాడు. అంత పెద్ద పోస్ట్ లో ఉన్నాడు. వాడిని చంపేయగలమా? ఆ పాముని బయటికి లాగి తల నరకాల్సి. నేను నరుకుతా. సర్దార్, నువ్వేమంటున్నావు నీకు అర్థమవుతుందా? నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ని చంపితే ఏమవుతుందో నీకు తెలుసా? తెలుసు సార్. నేను దేశద్రోహిని అవుతాను. ఇండియాలో తిరిగి అడుగు పెట్టలేను. ఈ ప్రభుత్వం నన్ను వదిలేస్తుంది. లేదు, ఇది నా దేశ భవిష్యత్ సార్. దానికోసం నేనేం పోగొట్టుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాను. నాకు ఓ కొడుకున్నాడు. రేపు మన బిడ్డలకి డబ్బులుంటేనే నీళ్ళుంటాయనే గతి పట్టకూడదు సార్. ఓకే సర్దార్, నువ్వు కలెక్ట్ చేసిన ఎవిడెన్సెస్, డాక్యుమెంట్స్ బ్యాకప్ ఎక్కడ ఉంది? భద్రంగా మా ఇంట్లోనే ఉంది సార్. ఆల్రైట్ సర్దార్, దిస్ ఇస్ అన్ అన్అఫిషియల్ మిషన్. నువ్వు నాతో మాట్లాడినట్టు, నేను ఈ మిషన్ ని అప్రూవ్ చేసినట్టు రికార్డ్స్ లో ఉండదు. అబ్రహాం ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఉన్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళి అతన్ని అసాసిన్ చేయి. వాసు, ఇప్పుడెక్కడికి? ఆ? ఏదికి మేతేయడానికి చావట్లోకి వచ్చేస్తాను. నేను నిన్ను నేషనల్ ట్రేడర్ అని ఇక్కడ డిక్లేర్ చేస్తాను. తర్వాత నేనే నీకు కోడ్ రెడ్ పంపి ఇక్కడికి రప్పిస్తాను. ఎలాగైనా వాడే దేశద్రోగిని ప్రూవ్ చేసి మీరు రెగ్యులేటర్ పంపించే వరకు నేను తిరిగి రాను సార్. జై హింద్. జై. Abraham here. You're exposed, Mr. Abraham. What? సర్దార్ మీకోసం అక్కడికి వస్తున్నాడు. సార్, మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఈవెంట్ హాల్ కి. మీరు ఎక్కడ ఉన్నారో ఆ ఎగ్జాక్ట్ లొకేషన్ అతనికి చెప్పాను. నీకు కావాల్సిన డబ్బేగా. ఎంత కావాలి చెప్పు. 10 లక్షల కోట్ల బిజినెస్ ని బోడి 5 కోట్ల రూపాయలు ఇచ్చిన పక్కన పెడదామనుకున్నావా? నాకు నువ్వు ఇచ్చేది కాదు, మొత్తం కావాలి. నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో తెలుసా? నాకు నువ్వేంటో తెలుసు, కానీ సర్దార్ గురించి నీకేమీ తెలీదు. వాడిని ఎవడు ఆపలేడు. అనుకున్న విషయం ఎవరికి వాడాగడు. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఏదేమైనా ఇది మీ ఐడియానే. మనసు ఊరుకోలేదు, అందుకే మీరు పోయేలోపు థ్యాంక్స్ చెప్తామని చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. God! God! చెప్పండి సర్దార్. సార్, లాఫింగ్ కుదర ఎదుకు వచ్చేసాను. మిషన్ పూర్తవుతుంది. వాడిని చెప్పి అండర్ గ్రౌండ్ వెళ్ళిపోతాను సార్. ఒకే ఒక కోరిక సార్. ఎస్ సర్దార్. మా నాన్నకి మాత్రం నిజం చెప్పండి సార్. ఈ లోకం మొత్తం నన్ను దేశద్రోహి అనబోతుంది సార్. మా నాన్న తట్టుకోలేదు సార్. ఆయనతో మాత్రం నిజం చెప్పండి సార్. మిలిటరీ మనిషి, అర్థం చేసుకుంటారు. తప్పకుండా సర్దార్. మీ నాన్నకి ఇది చెప్పినట్టు అనుకోండి. జై హింద్. జై హింద్ సార్. ఈరోజు ఒక బ్లాక్ డే ఈ దేశానికి.
తయారు చేసిన ఏజెంట్ నన్ను మోసం చేశాడు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ పీకే అబ్రహాం ని గుర్తు తెలియని వ్యక్తి ఒకరు కిడ్నాప్ చేశారు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ నేను. నీకు లైఫే ఉండదు తెలుసా? ఏజెంట్ సర్దార్ has gone renegade. ద్రోహ, నా కొడుకు దేశ ద్రోహ. అయ్యయ్యో, ఈ అవమానం తట్టుకోలేకపోతున్నాం. కుటుంబంతో సహా కలిసి తాత. సర్దార్ సేకరించిన ఆధారాలన్నీ రాథోడ్ నాశనం చేసి రాజీనామా చేశాడు. I resign all powers and authorities given to me by this government. పక్క రోజే చైనాతో ఒప్పందం కుదుర్చుకుని కొత్త లాఫింగ్ బుద్ధాగా మారాడు. వాడు చెప్పిన అబద్ధాన్ని నమ్మి కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుంది. ఇవేవీ తెలియని సర్దార్ అండర్ గ్రౌండ్కి వెళ్ళడం కోసం బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్స్ కి కావాలని దొరికిపోయి 32 ఏళ్లుగా జైల్లోనే ఉన్నాడు. కానీ ఇది ఇక్కడితో ఆగిపోదు. ఏదో ఒక రోజు సర్దార్ నాకు తనకు మాత్రమే తెలిసిన డెడ్ డ్రాప్ జోన్కి వస్తాడు. ఎన్ని సంవత్సరాల్లో జరిగిన నిజమంతా అక్కడ అతని కోసం నేను దాచిపెట్టాను. రాథోడ్ చెప్పిన అబద్ధాన్ని నమ్మి అన్నిటినీ కోల్పోయి సర్దార్ ఈ రోజుగా దేశద్రోహిగా మిగిలాడు. పరిస్థితులు చేయి దాటిపోయినా మిగిలిన నమ్మకం ఒక్కటే. ఏ స్పై అయినా తను సేకరించిన ఆధారాల్ని ఒక కాపీ తీసి ఎక్కడో దాచిపెడతాడు. లిటిల్ బ్రదర్ అదెక్కడుందో సర్దార్కి మాత్రమే తెలుసు. ఆ లిటిల్ బ్రదర్ దొరికితేనే రాథోడ్ని దేశద్రోహిని నిరూపించి ఆ 1 ఇండియా 1 పైప్లైన్ పథకాన్ని ఆపేయగలం. తన మిషన్ పూర్తయిందనుకుంటున్న సర్దార్కి మిషన్ ఇంకా పూర్తి కాలేదని తెలిస్తే చాలు. Once a spy, Always a spy.